తెలంగాణపై ప్రధాని మోదీ 2014 నుంచి విషం చిమ్ముతూనే ఉన్నారని బీఆర్ఎస్ ఎంపీ అన్నారు. మోదీ పబ్లిక్ మీటింగుల్లో ఒకలా, ప్రభుత్వ మీటింగుల్లో ఒకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ రెండు నాలుకల ధోరణి తెలంగాణ ప్రజలకు అర్థమైందన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టులో కూడా అవినీతి జరగలేదంటున్న బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్వర్ నేతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనకు వచ్చారు. కేసీఆర్ పై ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శలను బీఆర్ఎస్ నేతలు కూడా తిప్పికొడతా ఉన్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు పెద్దపల్లి ఎంపీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఈరోజు మోడీ పర్యటన అయితే వరంగల్లో ఉందో, సో ముఖ్యంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. డైరెక్ట్గా సీఎం పై చేయడం జరిగింది. సో అవినీతి ప్రభుత్వం అని, కుటుంబ పాలన అని చెప్పి, సో ఎట్లా చూస్తారు సార్? గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గత 9 సంవత్సరాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిరంతర మేధోమదనం, నిరంతర శ్రమ, దూరదృష్టి వల్ల ఈరోజు ఈ 9 సంవత్సరాలలో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించి టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీని బీఆర్ఎస్గా మార్చి ఈరోజు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజానికం స్వచ్ఛందంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మాకు కూడా కావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వచ్ఛందంగా ఆదరిస్తూ, ఆహ్వానిస్తూ వారి యొక్క ప్రేమని చాటుకున్నటువంటి శుభ సందర్భం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలు మా రాష్ట్రానికి రావాలని, కేసీఆర్ మాకు కావాలి అని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు కోరుకుంటున్నటువంటి సందర్భంలో గౌరవ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి గారు అబద్ధాలు మాట్లాడి, అంటే ఈరోజు మోడీ గారికి అబద్ధాలు మాట్లాడడం ఈరోజు కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుండే ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ రాష్ట్ర పుట్టుకను ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క వివక్షను చూపుడుతూనే ఉన్నాడు. ఈరోజు వరంగల్లో జరిగినటువంటి సమావేశంలో గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క 2 తలల పాము విషాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంపై, తెలంగాణ ప్రజలపై కక్కడం జరిగింది. సార్, ఇంకొకటి చెప్తున్నారు సార్, ఇది ఖచ్చితంగా అవినీతి పాలన, కుటుంబ పాలన అంటున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అవినీతి లేకుండా నిర్మించడం లేదు సో అని చెప్పి అంటా ఉన్నారు. చాతగాని దద్దమ్మలు, తెలివిలేని మూర్ఖులు, రాజకీయ పరిజ్ఞానం లేని నాయకులు మాట్లాడేటటువంటి మాట. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులలో అవినీతి జరిగినట్లయితే కేంద్రంలో నీ ప్రభుత్వం ఉంది కదా, కేంద్ర సంస్థలు నీ చెప్పు చేతుల్లో ఉన్నాయి కదా, ఆ సంస్థల ద్వారా దర్యాప్తు చేయించు. అవినీతి జరిగినట్లయితే చట్టం ప్రకారం చర్య తీసుకో. ఇదే కాళేశ్వరంకు సంబంధించినటువంటి అవినీతి పాయింట్ ఆఫ్ వ్యూలో కేంద్ర ప్రభుత్వమే, బీజేపీ మంత్రి సాక్షాత్తు పార్లమెంట్లో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే అభివృద్ధికి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. రేపు రానున్నటువంటి కాలంలో ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వేం చేయబోతున్నావు, ఏం చేసినావో చెప్పేటటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టే, మాట్లాడడానికి ఏది లేదు కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారికి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ స్థాపించిన తర్వాత దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక రేపు మా బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుండి వెళ్ళిపోతుంది, మేము తిరోగమనంలో ఉన్నాము, ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపించేటటువంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పి నిస్పృహల్లో ఉన్నటువంటి మోడీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఈ చేస్తున్నటువంటి ఆరోపణలో వాస్తవం లేదు. ఈ ఆరోపణలన్నీ కూడా అసత్యాలు, అబద్ధాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మోడీ గారు మాట్లాడినటువంటి బేస్లెస్ అలిగేషన్స్ ని మేము తీవ్రంగా ఖండిస్తాం. ఫైనల్ గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తా ఉంది, ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పి అంటా ఉన్నాయి. దీనిపై ఏమంటారు సార్ బీఆర్ఎస్ పార్టీ? నిజంగా కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ అధిష్టానానికి పరిజ్ఞానం లేదు, తెలివిలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టే ఈరోజు దశల వారీగా కాంగ్రెస్ అనేటటువంటిది కనుమరుగవుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు కూడా 2 నాలుకల ధోరణి. ఈరోజు సాక్షాత్తు ఒక రాహుల్ గాంధీ లాంటి పార్టీని నడిపించేటటువంటి పెద్దకే పరిజ్ఞానం లేకపోతే ఆ నాయకులు సిగ్గుపడాలి. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? 4000 పెన్షన్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో, ఛత్తీస్గఢ్లో నువ్వు అధికారంలో ఉన్నావు, మిగతా రాష్ట్రాల్లో నువ్వు అధికారంలో ఉన్నావు. నువ్వు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో 200, 300 ఇస్తున్నటువంటి పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భం.
ముందుగా ఈ 4,000 అనేటటువంటిది కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో అమలు చేసిన తర్వాత నువ్వు తెలంగాణకు వచ్చి నువ్వు ఓట్లు అడిగేటటువంటి అర్హత నీకు ఉంటుంది. సో ఇది పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గారు చెప్తా ఉన్నారు. ఈ మోడీ గారు ఏదైతే ఈరోజు ఆరోపణలు చేయడం జరిగిందో ఇవన్నీ రాజకీయ ఆరోపణలు, బేస్లెస్ ఆరోపణలు అని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధిని చూసి పక్క రాష్ట్రాలు కూడా కేసీఆర్ లాంటి నాయకుడు వాళ్ళ రాష్ట్రానికి కూడా కావాలి, ఇలాంటి పథకాలు రావాలని చెప్పి కూడా కోరుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.